హలో అండి. మరొక మంచి కథతో మీ ముందుకొచ్చాను. ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. సమయం 8:30. వస్తాడు నా రాజు ఈరోజు, రానే వస్తాడు నెల రాజు ఈరోజు అంటూ టీవీలో వస్తున్న పాటకి తగ్గట్టు అడుగులు వేస్తూ కిచెన్లో ఉన్నాను నేను వంట చేయటం కోసం. అప్పుడే ఆగకుండా వినిపిస్తున్న కాలింగ్ బెల్కి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఎందుకో అలా కంటిన్యూగా వినిపిస్తుంది మరి. వస్తున్నా అంటూ గట్టిగా అరిచాను కిచెన్ నుండే ఆ సౌండ్ వినలేక. అప్పుడు ఆగిపోయింది. నా వాయిస్ వినిపించింది కావచ్చు. నెమ్మదిగా వీపు మీద 3 సార్లు చిన్నగా కొట్టుకుని, అంటే భయపడ్డాను కదా, అందుకే కిచెన్ నుండి డోర్ తీయటానికి వెళ్ళి ఓపెన్ చేశాను. కానీ ఆశ్చర్యంగా అక్కడ ఎవ్వరు లేరు. అదేంటి, ఇప్పటి వరకు డోర్ ఎవరు కొట్టారు? వచ్చే వరకు కూడా కాలింగ్ బెల్ ప్రెస్ చేశారు. చిన్నపిల్లలు చేశారంటే ఇక్కడ ఎవరు అలా లేరు కదా అని నాలో నేనే ఆలోచిస్తూ నెమ్మదిగా అటు ఇటు చూసి లోపలికొచ్చి డోర్ పెట్టేశాను. ఒక్కసారిగా ఫ్లాట్లో పవర్ పోయింది. చుట్టూ చీకటిగా మారింది. నా గుండెల్లో ఇంకా భయం వేసింది. ఎగ్జాక్ట్గా 1 నిమిషం తర్వాత వచ్చింది పవర్. నుదుటి మీద చెమటలు పడుతున్నాయి. చీకటిగా ఉన్నందుకే. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. ఉన్నది 3 రూమ్స్. 2 ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిపోయారు. నేను మాత్రమే ఉన్నాను. అసలే చీకటంటే నాకు చాలా భయం. నేనొక్కదాన్ని ఉన్నాను. ఒక్క 10 నిమిషాలు అలాగే సోఫాలో కూర్చొని మంచినీళ్లు తాగి బాటిల్ అక్కడే పెట్టాను. ప్రతిసారి ఎందుకు భయపడుతున్నానో తెలీదు. నేను భయపడ్డానని నా ఫ్రెండ్స్కి తెలిస్తే ఇంకేమైనా ఉందా, నన్ను ఆడుకుంటారు అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళాను. కానీ ఏదో భయం నాలో అలాగే ఉంది. ఎందుకో కూడా తెలియటం లేదు. తను వస్తాడు అని చెప్పాడు కదా, ఇంకా ఎందుకు రాలేదు అని నా మనసులో మెదిలి నేను వెంటనే ఫోన్ చేశాను. ఎటువంటి రెస్పాండ్ రావటం లేదు. రింగ్ అవుతూ కట్ అవుతుంది. సరిగ్గా అప్పుడే నా వెనక ఎవరో నన్నే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ చూపులోని ఆకర్షణ నన్ను బలంగా తాకుతుంది. అలాగే బలంగా 2 చేతులు నా నడుముని గట్టిగా పట్టుకున్నట్లు అనిపించింది. దేవా అనే పిలుపు. ఆ పిలుపు నా మహిది. వెనక్కి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఇంకా వంట చేయాలనిపించలేదు. కిచెన్ నుండి హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చొని ఆలోచిస్తున్నాను. ఎందుకలా మహి పిలుపు వినిపించింది అని. మహేష్ మా బావ. సరిగ్గా సంవత్సరం క్రితం మా పెళ్లి చూపులు జరిగి నిశ్చితార్థం కూడా అదే రోజున జరిగింది. ఇంకో 10 రోజుల్లో మా పెళ్ళి. కాలేజ్కి సెలవులు ఇచ్చారు అని షాపింగ్ కోసం వస్తా అని రాత్రి మాట్లాడేటప్పుడు చెప్పాడు. రూమ్లో ఎవ్వరు లేరు బావా, నువ్వు వస్తే నేను కూడా నీతో పాటు వస్తాను అని చెప్పాను. అందుకు నవ్వుతూ, వద్దు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, అలా అని నాతో పాటు నువ్వు రాలేవు అన్నాడు. ఆ మాట చెప్పేటప్పుడు బావ గొంతులో ఏదో తెలియని బాధ. అది నాకు గుర్తుంది. ఏమైంది బావా అంటే మౌనంగా మారాడు. ఇలాగే ఒకసారి వస్తాను అని రాలేదు. అప్పటి నుండి మళ్ళీ ఇప్పటి వరకు బావని చూసింది లేదు నేను. టింగ్ 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 అంటూ గడియారం 10 సార్లు కొట్టుకుంది. ఒకే సమయంలో నా ఫోన్ కూడా మోగుతుంది. ఎవరో అని చూస్తే బావ. స్క్రీన్ మీద ఆ నేమ్ చూడగానే బుగ్గల్లో సిగ్గు తొంగి చూసింది నాకు. వెంటనే లిఫ్ట్ చేసి సైలెంట్గా ఉన్నాను. నీ బుగ్గల్లో సిగ్గు స్క్రీన్ మీద నా పేరు చూసినందుక, లేక ఇంకో గంటలో నేను నీ ముందు ఉంటాను అని తెలిసినందుక అని కొంటెగా అడుగుతుంటే బావా అని మాత్రమే అనగలిగాను. అదేంటో, నిన్ను చాలా మిస్ అవుతున్నాను శ్రీ అన్నాడు. అదేంటి, ఇప్పుడు వస్తున్నావు కదా, పైగా ఇంకో 10 రోజుల్లో మన పెళ్ళి, ఇంకా మిస్ అస్సలు అవ్వవు అని అన్నాను నేను చాలా అమాయకంగా. శ్రీ చాలా ప్రేమగా, అదే సమయంలో బాధ ఆ పిలుపులో. చెప్పు బావా అన్నాను నేను ఆ పిలుపులో ఉన్న ప్రేమకి కరిగిపోతూ. నా కోసం అందంగా రెడీ అవ్వవా, నాకు నచ్చిన చీరలో? సిగ్గుపడుతూనే నీకోసం ఏమైనా చేస్తాను నేను, ఇది చేయలేనా అన్నాను. ఇప్పుడు జరగబోయే ప్రమాదం తెలియని నేను సరే అంటూ ఫోన్ కట్ చేశాడు. అప్పటి వరకు భయం అనేది నా దరి చేరలేదు. వెంటనే కప్బోర్డ్లో లైట్ బ్లాక్ కలర్ శారీ, బావకి చాలా ఇష్టం బ్లాక్ అంటే, దాన్ని చేతిలోకి చూస్తూ వాష్రూమ్లోకి వెళ్ళిపోయాను. నా తల మీద నుండి వేడిగా నీళ్లు పడుతుంటే వెచ్చగా నా నడుముని తాకుతున్న 2 బలమైన చేతుల స్పర్శ నా వెన్నులో భయం పుట్టేలా చేసింది. బా
నా నోటి నుండి మాట రాలేదు. అతని వెచ్చని చేతి స్పర్శ నన్ను ఎక్కడ పడితే అక్కడ తాకుతుంటే నాలో కలిగిన మరో మార్పు పెదాలపై మాట రానీయకుండా చేసింది. అంతకంతకు నాలో ఒదిగిపోతున్న అతన్ని అడ్డుకోవటం కష్టంగా ఉంటే అతి కష్టం మీద దూరం జరిపాను. అప్పుడు తెలిసింది అసలు బావ ఇంకా రాలేదు అని. అది నా ఊహ మాత్రమే అని. చిన్నగా నవ్వుతూ బాత్ కంప్లీట్ చేసి అద్దం ముందు ఉన్నాను రెడీ అవ్వటానికని. కానీ అద్దంలో చూస్తున్న నేను ఒక్కసారిగా గట్టిగా అరిచాను. అదేంటి అంటూ వెనక్కి తిరిగి చూశాను. కానీ ఏమీ లేదు. మళ్ళీ అద్దంలో చూశాను. నేను తప్ప ఇప్పుడు ఏం కనిపించట్లేదు. నుదుటిన చెమటలు పడుతున్నాయి. గుండె జెట్ స్పీడ్లో కొట్టుకుంటుంది. ఇప్పటి వరకు అద్దం చూసింది నేను. నల్లటి ఆకారం, ఎర్రగా ఉండే కళ్ళతో నన్ను పట్టుకోవటానికి నాకంటే ఎత్తులో కనిపించింది నాకు. అది చూసి నా గుండె ఒక్క నిమిషం ఆగిపోయిందనుకోండి. సడన్గా పవర్ పోయింది. కిచెన్లో నుంచి ఏదో పడిన సౌండ్. ఉన్న చోట నుంచి కదలాలంటే భయంగా అనిపిస్తుంది. నెమ్మదిగా ధైర్యం చేసి బెడ్ మీద పెట్టిన నా ఫోన్ కోసం వెతుకుతున్నాను. చాలా సమయం తర్వాత నా ఫోన్ దొరికింది. కానీ సిగ్నల్స్ లేవు. బావా ఎక్కడున్నావు బావా, భయంగా ఉంది, త్వరగా రా అని మనసులో అనుకున్నాను. చుట్టూ నిశ్శబ్దం. దాన్ని చీల్చుకుంటూ కిర్రమంటూ డోర్ చప్పుడు చేస్తుంటే, కిటికీలు డపడపడపడపామని శబ్దం చేస్తుంటే ప్రాణం అరచేతిలో పెట్టుకుని బావ కోసం చూస్తున్నాను. అలాగే పవర్ కోసం కూడాను. శ్రీ నెమ్మదిగా నా చెవిని తాకిన నా పేరు. అది కూడా స్మూత్ వాయిస్లో. నిల్చున్న చోట నుండి కిందకు కూలబడిపోయాను. ఆ స్వరం నా చెవిని తాకిన వెంటనే, భయపడుతున్నావా శ్రీ? ఎవరు 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 ఎవరున్నారిక్కడ అంటూ ఏడుస్తూనే అడిగాను. ఎందుకంటే ఆ స్వరం భయంగా డబుల్ వాయిస్తో నన్ను పిలుస్తుంది కాబట్టి. మెరుపు వేగంగా నా ముందు నుండి వెళ్ళింది. ఆ శబ్దం నన్ను ఇంకా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. టప్మని గోడకి ఉన్న గడియారం కింద పడిపోయింది. 10:30 చూపిస్తుంది ఆ పడిన గడియారంలోని సమయం. ఇంతలో పెద్దగా గాలులు వీస్తున్నాయి. కిటికీలు డబామని కొట్టుకుంటున్నాయి ఆ గాలికి. ఒంట్లో చుక్క నీరు లేదు అంటూ నా చెమట రూపంలో బయటకొచ్చేంత భయం ఇప్పుడు నాలో ఉంది. వర్షం పడుతుంది అన్నదానికి గుర్తుగా పిడుగులు కూడా వినిపిస్తున్నాయి. హనుమాన్ చాలీసా చదవటం మొదలుపెట్టాను ఆ భయానికి. కానీ ఏం లాభం లేదు. అది మొదలుపెట్టిన మరో నిమిషంలో ఏదో బలంగా నన్ను కొట్టింది పట్టుమని నా చంపల్ని. ఎవరు ఎవరు ఏడుస్తూనే మాట్లాడడానికి కూడా ధైర్యం లేదు. కానీ ధైర్యంగా అడిగాను. ప్లీజ్ చెప్పండి, ఎవరు, ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు భయంగా ఉంది, మాట్లాడండి అంటూ ఏడుస్తూనే అడుగుతున్నాను. నా ముందుకు ఒక భయంకరమైన రూపం కానీ కనిపించకుండా నా ముందే ఉంది. నోట మాట రావటం లేదు. అసలు బతికి ఉన్నానా నేను అనేలా నా ఊపిరి కూడా నాకు వినిపించటం లేదు. కళ్ళు రెండూ పెద్దగా అయ్యాయి ఆ రూపం చూస్తుంటే. ఊపిరి ఆడటం లేదు. చుట్టూ ఎవరూ లేరు. అది నా దగ్గరగా వచ్చి నా గొంతు పట్టుకుని గోడకి పెట్టి పైకి లేపుతుంది. నోట మాట రావటం లేదు. కంట్లో నుంచి కన్నీళ్లు బయటికి వస్తున్నాయి. ఊపిరి ఆడటం లేదు. అన్నదానికి గుర్తుగా కళ్ళు మూసుకొని పోతున్నాయి. భయపడి బాగా ఏడ్చినందుకు ఓపిక లేదు. నీరసంగా ఉంది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. నిమిషాలు గంటలు అన్నీ అయిపోతున్నాయి అనిపిస్తుంది. అప్పుడే అసలెవరు నువ్వు అని గట్టిగా అడిగాను ధైర్యంగా. ఎందుకంటే బ్రతకాలి అని ఆశ. బావతో కలిసి జీవితం మొత్తం ఊహించుకున్నాను కదా, అందుకేనేమో. సమయం 11:30. ఇంకో 30 నిమిషాలు గడిస్తే సరిగ్గా 12 అవుతుంది. 12వ తారీఖు అమావాస్య ఘడియలు మొదలుకుంటాయి. బిగ్గరగా ఏడుస్తూ నన్ను వదిలేయి అనే ప్రాధేయపడుతున్నాను నేను ఆ నీడను చూస్తూ. కానీ అది ఇంకా బిగ్గరగా ఏడుస్తుంది. ఆ ఏడుపుకి నా 2 చెవుల నుండి రక్తం వస్తుంది. దూరంగా కుక్కలారుపులు, నక్కలారుపులు, దానికి తోడు పిడుగుల చప్పుడు ఆ రోదనకి తోడయ్యింది. అంతే. ఆ ఏడుపు విన్న నాకు చలనం లేదు. పారిపోవాలి అనుకున్నా. ఆ ప్రయత్నం కూడా కుదరలేదు. అప్పటి నుండి నీడగా ఉన్న ఆకార సమయం గడుస్తున్న కొద్దీ దాని రూపంలోకి వస్తుంది. నల్లగా ఉన్న శరీరం చిన్నగా రక్తపు ముద్దగా, కుళ్ళిపోతున్న దేహంగా మారుతూ, ఎముకలు కండరాలు అన్నీ కూడా అప్పుడే వస్తున్నాయా అన్నట్లుగా వస్తుంటే చూస్తున్న నాకు వికారంగా కడుపులో ఏదోలా ఉంది. దెబ్బకు కళ్ళు మూస్తున్న నాకు పూర్తిగా తన ఆకారంలోకొచ్చి నన్ను చూడు అంటూ బిగ్గరగా అరిచింది. వణుకుతూనే నేను నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంటే అప్పటి వరకు కూడా
అమ్మాయా అబ్బాయా అనే తేడా తెలియని ఆ ఆకారం ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఎముకల నుండి రక్తపు ముద్దగా మారి మనిషి రూపంలోకి వస్తున్న ఆ రూపం ఒక అబ్బాయిది అనిపిస్తుంటే పూర్తిగా చూస్తున్న నాకు గుండె ఆగిపోయింది ఒక్కసారిగా. నన్నే తీక్షణంగా, ప్రేమగా, ఆప్యాయత కలిపి కన్నీటి తడితో చూస్తున్న ఆ రూపం బా బా బావా అని నా పెదవి పలికింది. గుర్తులేనంతగా చూస్తున్నాను అదే కన్నీటి తడితో. అప్పటి వరకు పడిన భయం, బాధ ఎక్కడికి పోయిందో తెలియదు. బావా బావా ఏమైంది నీకు? నువ్వేంటి ఇలా ఏడుస్తూనే ఉన్న చోట నుండి కదలాలి అని కూడా లేకుండా అడుగుతున్నాను. అప్పటి వరకు విధ్వంసం సృష్టించిన అతను నెమ్మదించి చూస్తున్నాడు. ఆ కళ్ళల్లో బాధ, భయం రెండూ ఉన్నాయి ఇప్పుడు. ఇంకో వారంలో మన పెళ్ళి బావా. కానీ ఇదంతా ఏంటి? నువ్వు ఇలా ఉన్నావేంటి అంటూ అడుగు ముందుకు వేశాను. ఆ సమయంలో తను ఒక భయంకరమైన మనిషి అని మరిచిపోయి, నన్ను చంపేశారు శ్రీ. ఎవరో ఏంటో కూడా తెలీదు. నీతో మాట్లాడి ఆ రాత్రి బయటకు వెళ్ళిన నేను ఇంటికి చేరుకోలేదు. నా ప్రాణం పోతున్న సమయంలో కూడా నాకు నువ్వే గుర్తొచ్చావు శ్రీ. నీతో అందమైన నా జీవితం మొత్తం ఆ నిమిషం అంటూ ఆగిపోయింది అతని స్వరం. వద్దు వద్దు శ్రీ, నన్ను చూసి నువ్వు భయపడ్డావు శ్రీ. నేను చనిపోయి ఇప్పటికీ కొన్ని రోజులవుతుంది. ఇంట్లో అందరికీ తెలుసు. కానీ నీకు చెప్తే నీ చదువు పాడైపోతుందని, నువ్వు నా కోసం ఇంకా బాధపడతావని అందరూ నీకు చెప్పకుండా దాచారు శ్రీ. కానీ నేను నిన్ను చూడకుండా, మాట్లాడకుండా ఉండలేకపోయాను. నన్ను పూడ్చే ముందు నా శరీరం అక్కడి నుండి అస్సలు లేవలేదంట. అందుకే నాతో పాటు నా ఫోన్ ఇంకా నీ జ్ఞాపకం అన్నీ పెట్టారు. అలా రోజు నిన్ను చూస్తూ మాట్లాడుతున్నాను శ్రీ. కానీ ఊరికి వెళ్ళే నీ ప్రయాణం నాలో గుబులు రేపింది శ్రీ. నా కోసం తెలిస్తే నువ్వేమైపోతావో అని నేనే ఇది కాదు శ్రీ. కానీ కొన్నిసార్లు నాకే తెలియకుండా అందరినీ భయపడుతున్నాను అంటూ డబుల్ వాయిస్తో తన బాధ బయట పెడుతున్నాడు మహి. మోకాళ్ల మీద పడి అతని హృదయం ఘోషించేలాగా ఏడుస్తున్న తనని ఎలా ఓదార్చాలో తెలియక కన్నీటితో చూస్తున్నాడు మహి. నువ్విలా ఏడిస్తే నాకు నచ్చదు శ్రీ. ఈ ఒక్కరోజు మాత్రమే, అది కూడా కొన్ని ఘడియలు నాకు నా రూపం పోతుంది. ప్లీజ్ శ్రీ, నా బాధ అర్థం చేసుకో అంటూ అక్కడి నుండి తను కూడా మోకాళ్ల మీద కూర్చొని మాట్లాడుతున్నాడు. నాకెందుకింత అన్యాయం చేశావు బావా? నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాననుకున్నావు? నేను ఉండలేను అంటూ తన్ని ముట్టుకోవాలని చెయ్యి ముందుకు పెట్టింది. నేను గాలిని శ్రీ, నువ్వు నన్ను ముట్టుకోలేవు అంటూ కన్నీళ్లతో చూస్తున్నాడు. నువ్విలా నా కోసం అందంగా రెడీ అయ్యి ఇలా ఏడుస్తుంటే నేను చూడలేనురా. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండాలి అన్నాడు అతను ఆ బాధని అనుభవిస్తూ. కనీసం తన్ని తాకలేకపోతున్నాను అనే బాధ ఇంకా కృంగదీస్తుంటే తట్టుకోలేక ఆ బాధలో తన్ని ఏమైనా ప్రమాదం కలిగిస్తానో ఏమో అనే అతని భయం. అయ్యో 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 అంటూ రెండు చేతులను తలకి గట్టిగా కొట్టుకుంటూ ఏడుస్తూ, నిన్ను చివరిసారి కూడా చూసుకోలేదే, నా చేత్తో కనీసం నిన్ను ముట్టుకోలేదే, నా కోసం ఆలోచించి తప్పు చేశారు, నీకంటే ఏది ఎక్కువ అని ఎలా అనుకున్నారు అంటూ ఏడుస్తూ ఒక్క నిమిషం తన మనసులో మెదిలిన ఆలోచనకు నిమిషం ఆలస్యం చేయకుండా కంటి నిండా అతన్ని చూస్తూ బావా అని మనసారా పిలిచి పరుగున బాల్కనీలోకి వెళ్ళి అక్కడి నుంచి దూకేసింది శ్రీ అని గట్టిగా అరుస్తూ. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని సమయంలో జరిగిన సంఘటనకు నిర్ఘాతపోయి శిలలా బిగుసుకున్నాడు. ఆమె మరణం అతని ఊహించనిది. ప్రాణం అనుకున్న అతను ఒక గాలిలాగా తన చుట్టూ తిరుగుతూ తన్ను చూస్తూ కాపాడుకున్నాడు. చివరికి తనకే తెలియకుండా తనలో కలిపేసుకున్నాడు ఆమె మరణంతో.